గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 నిన్న రాత్రి నుండి కురుస్తున్నటువంటి భారీ వర్షానికి వరంగల్లోని లోతట్టు ప్రాంతాలని జలమయమేడే కాదు పైన ఉన్నటువంటి చెరువు తెగబడడంతో నీళ్ళన్నీ కూడా కాలనీలోకి వచ్చి కాలనీలు మునిగినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడ చెరువు మత్తడి పడడంతో కూడా ఇక్కడ చేపలు పట్టడానికి కూడా చాలా మంది వచ్చారు. ఇక్కడ మత్తడి పడడంతో దాదాపు పెద్ద పెద్ద చేపలు కూడా ఇక్కడ పడుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ చాలా వరకు కాలనీ వాసులు అంటే వరంగల్ ఇక్కడ చెరువు ఉచ్చెరువు అంటారు దీన్ని. ఈ ఉచ్చెరువు ప్రాంతానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా రోడ్ల మీద వెళ్ళి ఇక్కడ ఆగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే పెద్ద పెద్ద చేపలు కూడా ఇక్కడ ఒక్కడ ఎన్ని కిలోలు ఉంటాయా? 5 కిలోలు అంటే చేప 5 కిలోలు. అన్ని పెద్ద చేపలే, ఫుల్ ఎంజాయ్ ఉన్నది. ఇక్కడ దాదాపు ఇవన్నీ వస్తానండి కూడా అంటే ఇలా దాదాపు చేపలు పట్టేటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొంతమంది మాత్రం ఇక్కడ చాలా వరకు చూడడానికి వస్తున్నారు. మరికొంతమంది మాత్రం ఇక్కడ చేపలు పట్టి వ్యాపారం చేసుకోవడానికి వస్తున్నారు. స్థానికులు కూడా మనం అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ఏం చెరువు అంటారు బ్రదర్? ఇది బట్టుపల్లి చెరువు అన్న. బట్టుపల్లి చెరువు నుంచి వస్తాయి, ఈ షాపులు వస్తూ పోతుంటాయి అన్నట్టు. సో మార్నింగ్ నుంచి చాలా పడుతున్నాయి చేపలు, బాగా ఫుల్ ఎంజాయ్ ఉన్నది. చాలా ఎంజాయ్ ఉన్నది. చాలా మంది చూడడానికి వస్తున్నారు. చాలా చేపలు 2 కిలోలు 5 కిలోలు 10 కిలోలు చేపలు చాలా పడుతున్నాయి. చాలా ఎంజాయ్ చేస్తున్నారు. చూడడానికి కూడా చాలా మంది వస్తున్నారు. ఇక్కడికి చాలా మంది కూడా కాలనీ వాసులు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఒక్కసారి ఇక్కడ మనం చూద్దాం, లోపలికి వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. చాలా మంది ఇక్కడ చేపలు పడుతున్నటువంటి కొంతమంది ఉన్నారు. మరికొంతమంది మాత్రం ఇక్కడ చేపలు పట్టుకుంటూ అలాగే జీవనోపాధి కోసం కూడా వస్తున్నటువంటి కొంతమంది ఉన్నారు. ఇక్కడ చాలా మంది ఈ చూడడానికి కూడా ఇదొక పర్యాటకంగా కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చేపలు పట్టడానికి కూడా ఒక్కరొక్కరుగా సంఖ్య పెరుగుతున్నటువంటి పరిస్థితి. పైన ఉన్నటువంటి బట్టుపల్లి చెరువు గండి పడడంతో ఇక్కడ చాలా మంది ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఏ చెరువు అన్న పైన ఉన్నది? ఇది ఉడ్చెరువు. అంటే గండి పడిందా లేకపోతే మత్తడి పడిందా? మత్తడి ఏం దిగాలే. ఇప్పుడు చెరువులో చేపలు పట్టడానికే వస్తున్నారు వీళ్ళందరూ. చాలా వరకు ఉన్నాయా చేపలు? బాగానే పడతాను, ఒక్కొక్కరు మంచిగానే పడతాను, చేపలు పడతాను. ఇక్కడ పెద్ద పెద్ద చేపలు కూడా ఉన్నాయని చెప్పి అంటున్నారు. చిన్నపిల్లలు అందరూ కూడా ఇక్కడికి వస్తూ ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని కూడా కొంత ఆస్వాదిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాలనీలు కొన్ని మునిగి అక్కడ ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. మరికొంతమంది ఇక్కడ జీవనోపాధి కోసం కూడా ఇక్కడికి వచ్చి చేపలు పట్టుకునేటువంటి పరిస్థితి. ఎందుకంటే పైన కూడా పెద్ద పెద్ద చేపలు కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ మత్తడి పడుతున్నటువంటి నేపథ్యంలో చాలా వరకు ఇక్కడికి వచ్చి వందల సంఖ్యలో కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. మనం ఒకసారి వీళ్ళని అడిగి తెలుసుకుందాము. ఇక్కడ చేప పడుతున్నాయి బ్రదర్? పడతాను. పడ్డాయి ఇప్పటి వరకు? మాకైతే పడలేదు కానీ చాలా మంది పడ్డాయి. ఓకే మీరు అందరూ ఒకటే కాలనీకి సంబంధించినటువంటి వాళ్ళ? ఇప్పుడు ఏ ఏరియా ఇదంతా? ఎంత కరీంబాద్ శివనగర్. కరీమాబాద్ శివనగర్. ఓకే. రాత్రి ఎప్పటి నుండి వర్షాలు పడ్డాయి బ్రదర్? రాత్రి 2:30 నుంచి స్టార్ట్ అయింది వర్షం. ఓకే. ఇక్కడ ఇంకా ఎట్లుంది బ్రదర్? ఇక్కడ వాతావరణము మత్తడి పడింది. ఇక్కడ అంటే కొన్ని ఇల్లు కూడా మునుగుతూ ఉన్నాయి. వాటర్ బాగా వచ్చినాయి, గల్లీలకు వాటర్ బాగా వచ్చినాయి. ఇల్లు కూడా చాలా వరకు మునిగిపోయినాయి. పాత గోడలు ఉన్నాయి కూడా కూలిపోయినాయి మొత్తం. మన స్థానిక ఎమ్మెల్యే వాళ్ళు వీళ్ళు వచ్చి కూడా చూసి అలా జరుగుతూ ఉంది ఇక్కడ. సహాయక చర్యలు చేపట్టినరా? చేస్తున్నారు భయ, సహాయక చర్యలు చేస్తూ ఉన్నారు. పోలీసు వాళ్ళు, యంత్రాంగం వాళ్ళందరూ వచ్చి. ఒక్కసారి ఇక్కడ మనం చూద్దాము. పూర్తిగా ఇక్కడ చూసినట్టయితే చాలా వరకు చేపలు పట్టడానికి కూడా ఇక్కడ వీళ్ళు వస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి మనం చూస్తుంటే వందల సంఖ్యలో కూడా ఉన్నారు. అక్కడి నుండి కూడా మొత్తం దాదాపు నిన్న రాత్రి 2:30 నుండి కూడా అంటే భీకరమైనటువంటి వర్షం పడడంతో ఇక్కడ ఉన్నటువంటి ఉచ్చెరువు, బట్టుపల్లి చెరువు ఇవన్నీ నిండి కూడా ఒక చెరువు నుంచి ఇంకో చెరువుకి వస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే చాలామంది ఇక్కడ చేపలు పట్టడానికి కూడా వస్తున్నటువంటి ఆ పరిస్థితి నెలకొంది. ఇక్కడ మరి కింద అంటే ఇప్పుడు మనం చెరువు గట్టు పైన ఉన్నటువంటి మత్తడి పడుతున్నటువంటి ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ నుండి వెళ్తున్నటువంటి వాటర్ అంతా ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి కాలనీలు కూడా మునుగుతున్నాయి. శివనగర్ అలాగే ఇక్కడ మిగిలినటువంటి కరీమాబాద్ ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి కాలనీలు కూడా మునుగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఇప్పటికే అధికారులు కూడా వచ్చి సహాయక చర్యలు కూడా చేపడుతున్నారని చెప్పి అంటున్నారు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇక్కడ కాలనీలు ఉన్నటువంటి వాళ్ళు తమ సామాన్ తీసుకొని బయటికి కొంతమంది వెళ్తున్నారు, బంధువుల ఇళ్లకు కొంతమంది వెళ్తున్నారు. మరికొంతమంది మాత్రం జీవనోపాధి కోసం ఇట్లాంటి చేపలు పట్టేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. వాళ్ళందరూ కూడా కొంత పెద్ద పెద్ద చేపలు పట్టేటువంటి వాళ్ళు కూడా కొంత సంతోషంగా ఉంటున్నారు. ఇక్కడ ఒక మంచి వాతావరణం అయితే, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అయితే మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. వరంగల్ కరీమాబాద్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో.
సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.